వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. రొయ్యల్ని వలవటం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ రొయ్యల్లో ఉండే పేగును తీయటం ఎంతమందికి తెలుసు? కొంతమంది తెలియక ఈ పేగు అలాగే వదిలేసి వండేసుకుంటూ ఉంటారు. కానీ అలా తినకూడదండి. ఇలా మనం తెలియక వండుకుంటాము. ఇలా కానీ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తాయి. మరి ఆ పేగుని ఎలా తీయాలి, రొయ్యల్ని ఎలా వలవాలి ఈజీగా ఈ షార్ట్ రూపంలో క్లియర్గా చూపించున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందు తల భాగం, తర్వాత తోక భాగం తీసేసి మధ్యలో ఈ భాగాన్ని ఈ విధంగా తీసేసేయాలండి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా. తల దగ్గర ఇక్కడ మనం ఇలా బ్లాక్ కలర్గా కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని లాగామంటే ఆ పేగు అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈ విధంగా అన్ని రొయ్యల్ని క్లీన్గా ఒలుచుకొనేసి పేగుని కూడా క్లీన్ చేసుకునేసేయాలండి. అప్పుడే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా అన్నింటికి ఆ పేగు అనేది తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని వండుకునేసేయండి. కొన్ని రొయ్యలకి తల భాగాన ఉండే ఆ పేగు అనేది పట్టుకొని లాగినా కూడా రాదండి. అలాంటప్పుడు మనం ఇలా మధ్యలో రొయ్యకు ఉండే స్కిన్ని కొంచెం తీసామంటే ఆ నరం అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా రొయ్యల్లో ఉండే ఆ నరాన్ని తీసేసి మనం వండుకున్నామంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి.